హాయ్ అండి. వెల్కమ్ టు తేజ్లు కిచెన్. నేను మీ తేజ్లు. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని కేవలం మీరు 3 స్టెప్స్లోనే ఇంట్లోనే హెల్దీ ఆయిల్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక టేస్ట్ గురించి అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇక ప్రాసెస్లోకి అయితే ముందుగా మనం ఫిష్ పీసెస్ని రెడీ చేసుకోవాలి. మీరు ఏ ఫిష్ తీసుకున్నా కూడా ఫ్రైకి బాగానే ఉంటుంది. మెయిన్గా కొరమీన్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు ఇక్కడ అది దొరకలేదు, సో అందుకే నేను బొచ్చని తీసుకున్నాను అనమాట. దీన్ని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్న సైజులో సన్నగా కట్ చేసుకోవాలి. మనం కర్రీలోకి అయితే లావుగా కట్ చేసుకున్నా పర్లేదు, కానీ ఫ్రైకి అయితే మాత్రం ఇలా సన్న పీసెస్గా కట్ చేసుకుంటేనే లోపల వరకు కంప్లీట్గా కుక్ అయ్యి ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా ఉంటుంది. సో ఇలా సన్నగానే కట్ చేసి తీసుకోండి. అండ్ ఇక్కడ నేను చూపించిన పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేయట్లేదండి, ఓన్లీ 4 పీసెస్ మాత్రమే ఫ్రై చేస్తున్నాను. సో ఇక్కడ నేను చూపించే మసాలా క్వాంటిటీ కూడా దానికి తగ్గట్టే తీసుకుంటున్నాను. సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మసాలాని అడ్జస్ట్ చేసుకోండి. సో ముందుగా ఫస్ట్ స్టెప్లో మనం ఇక్కడ మసాలాని రెడీ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఇవన్నీ కూడా వేసేసి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు మసాలా పేస్ట్ అనేది కాస్త గట్టిగా అనిపిస్తే మరో టేబుల్ స్పూన్ నిమ్మరసం కానీ లేదా కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. ఇక సెకండ్ స్టెప్లో ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఈ మసాలాస్లో ఉప్పు కారం అనేది సరిపోయిందా లేదా చూసుకొని, లేకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఫిష్ పీసెస్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటికి ఫ్రంట్ అండ్ బ్యాక్ చక్కగా కోట్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కోట్ చేసుకున్నాక సైడ్స్ కూడా కాస్త పేస్ట్ పట్టేలాగా కోట్ చేసేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ కూడా మినిమం 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. బయట అయినా ఫ్రిడ్జ్లో అయినా మినిమం 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకోండి. అప్పుడే మనం యాడ్ చేసిన ఈ మసాలా సాల్ట్ అన్నీ కూడా ఫిష్కి బాగా పట్టి ఫ్రై అయ్యాక మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ స్టెప్ని మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. 1 అవర్ తర్వాత ఇలా ఏదైనా ఒక వెడల్పాటి ప్యాన్లో షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయ్యాక అందులోకి ఫిష్ పీసెస్ని వేసుకోండి. 1 మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా ఫిష్ అనేది ఫ్రై అయిపోయేంత వరకు కూడా మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి. అండ్ అలాగే వేసిన వెంటనే ఒక 2 మినిట్స్ దాకా వాటిని కదపకుండా తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, ఎప్పుడైనా సరే ఫిష్ కుక్ అయ్యేటప్పుడు కానీ ఫ్రై అయ్యేటప్పుడు కానీ ఇలా కాస్త ఉబ్బిందనుకోండి, అది లైవ్ ఆర్ ఫ్రెష్ ఫిష్ అని అర్థం అనమాట. ఆల్మోస్ట్ 8 to 10 మినిట్స్ పాటు ఫిష్ని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకొని కాస్త ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్నాక వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే వాటి మీదకి మిరియాల పొడి చల్లుకున్నారనుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే ఇంకేదైనా నీచు వాసన ఉన్నా కూడా పోతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ని మీడియం హీట్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో మిగతా ఫిష్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకోండి. సో ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా టేస్టీగా కుదురుతుంది. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీని ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి మంచి డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను.